శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 32వ సర్గము. శ్రీరాముని మాయా శిరస్సును ధనుస్సును చూచి సీతాదేవి పరిపరి విధముల విలపించుట. అంతట సీతాదేవి ఆ శిరస్సును శ్రేష్టమైన ఆ ధనస్సును చూచెను. హనుమంతుడు తెలిపిన రామసుగ్రీవుల మైత్రిని గుర్తునకు తెచ్చుకొనెను. శ్రీరామునకు సంబంధించినవిగా కనబడుచున్న నేత్రములను, ముఖమును, ముఖకాంతిని, కేశములను, లలాటమును, రమణీయముగానున్న ఆ చూడామణిని చూచెను. ఈ గుర్తులన్నింటినీ బట్టి అవి అనగా శిరస్సు, ధనస్సు తన పతిదేవునివే అని తలంచి ఆమె ఎంతయో దుఃఖించెను. ఆమె గోరువంకవలే ఆక్రోశించుచూ ఇట్లు కైకేయిని నిందింపసాగెను. కైకేయి, నీ కోరికలన్నీయు తీరినవిగాన ఇక నీవు హాయిగా ఉండుము. వంశమునకు వన్నె తెచ్చిన శ్రీరాముడు అసువులను వీడెను. ఇప్పుడు నీ మనస్సు నిమ్మళముగా ఉన్నది కదా. కలహ స్వభావము గల నీ మూలముగా వంశమంతయును నాశనమైపోయినది. నాతో సహా శ్రీరామునకు నారచీరలను ఇచ్చి వనములకు ఎందులకు పంపినట్లు ఆ పూజ్యుడు నీకు చేసిన అపకారమేమి? శోచనీయ స్థితికి లోనైన సీతాదేవి ఇట్లు పలికిన పిమ్మట వణికిపోవుచూ ఆ బేల నరకివేయబడిన అరటి చెట్టు వలె నేలపై పడెను. ఆ విశాల నేత్ర ఒక క్షణకాలమునకు పిమ్మట స్పృహలోనికి వచ్చి నిట్టూర్చుచూ ఆ శిరస్సును మూర్కొని ఎంతయో విలపించెను. మహాబాహు, అయ్యో పతిదేవా, నేను ఇప్పుడు నిస్సహాయురాలనైతిని. నీవు ఇదివరలో నేను శత్రువును తునుమాడనిదే వెనుదిరగను అని ప్రతిన చేసియుంటివి. కాని నిన్ను ఈ దురవస్థలో చూడవలసి వచ్చినది. నన్ను ఇప్పుడు దిక్కులేని దానినిగా చేసితివి. భార్య కంటే ముందుగా భర్త మరణించుట ఆమె దురదృష్టము, అనర్థదాయకము. పతివ్రతనైన నేను బ్రతికియుండగానే సత్ప్రవర్తన గల నీవు అసూల బాసితివి. ఇట్లు జరుగుట అసంభవము. ఆపదల మీద ఆపదలు వచ్చి పడుచుండుటచే నేను శోకసాగరమున మునిగిపోయి తిని. మిక్కిలి దుఃఖమగ్ననైన నన్ను రక్షింపగల నీవు నాకు శాశ్వతముగా దూరమైతివి. రామా, మిగుల పుత్రప్రేమతో నిండిన మా అత్తగారైన కౌసల్య తన దూడకు దూరమైన ధేనువు వలె పుత్రుని అనగా నీ నుండి దూరమాయెను. అత్యంత పరాక్రమశాలి రామా, వశిష్ఠాది మహాపురుషులు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు ఆశీర్వదించిరి. నీవు అల్పాయుష్కుడవైనందున వారి వచనములు అసత్యములని తేలినది. నీ దురదృష్టము వలన ప్రాజ్ఞుల ప్రజ్ఞయే నశించి ఉండవచ్చును. లేదా నీవు ప్రాజ్ఞుడవు, జాగరూకుడవు, సత్పురుషుడవు అయినప్పటికీ నీవు నిద్రలో మునిగి ఉన్నందున శత్రువులకు వశమైతివి. ఏలనన ప్రాణుల యొక్క జనన మరణములకు కారణభూతుడైన ఆ పరమాత్మయే వారి వారి శుభాశుభ కర్మలను బట్టి ఫలితములను వసంగుచుండును. నీవు నీతిశాస్త్రమునందు ఆరితేరిన వాడవు. సంకటముల నుండి రక్షించుకొను ఉపాయములను ఎరిగినవాడవు. ఆపదలను తొలగించుకొనుటలో నేర్పరివి. అయినప్పటికీ ఊహింపరాని ఇట్టి అకాల మరణము నీకు ఎట్లు ప్రాప్తించినది? కమలాక్ష, క్రూరమైన దయలేని ఆ కాళరాత్రి తన కౌగిలిలో బంధించి నిన్ను నా నుండి వేరు చేసి నీ ప్రాణములను అపహరించినది. రాత్రివేళ కమలములు ముడుచుకొనినట్లు కమలముల వంటి నీ కనులు కూడా మూతపడినట్లున్నది. పురుషోత్తమా, ఆజానుబాహు, నిన్నే సర్వస్వముగా భావించి నీకై పరితపించుచున్న నన్ను త్యజించి భూమిని నాకంటెను ప్రియమైన దానినిగా భావించి నీవు ఆమెను గాఢముగా కౌగలించుకొంటివి. మేలిమి బంగారముతో నిర్మింపబడిన ఈ ధనస్సు నాకు మిక్కిలి ప్రియమైనది. దీనిని నీవు నాతో గూడి గంధమాల్యములతో నిరంతరము అర్చించుచుండెడివాడవు. పుణ్యపురుష, స్వర్గమునకేగిన నీవు నీకు తండ్రియు నాకు మామయు అయిన దశరథ మహారాజుతోడను తదితర పితృదేవతలతోడను కూడితివి. ఇది నిశ్చయము. పవిత్రమైన ఇక్ష్వాకు రాజవంశము మహాపురుషులు జన్మించినట్టిది. నీవు దివికేగి తారవై నీకు ప్రియమైన ఆ రాజవంశమును చూచుచున్నావు. ఓ రాజా, మన బాల్యమునందే నీవు నన్ను భార్యగా స్వీకరించితివి. అప్పటి నుండి ధర్మము వీడక నేను నిన్ను అనుసరించుచునే ఉన్నాను. అట్టి నా వైపు నీవు ఏల చూడకున్నావు?
నా మాటలకు ప్రత్యుత్తరము ఇయ్యవేమి? కాకుస్తా పాణిగ్రహ సమయమున నాతో కలిసి జీవించెదనని ప్రతిజ్ఞ చేసియుంటివి. దానిని గుర్తుపెట్టుకొని దుఃఖితనయ్యున్న నన్నును నీ కడకు చేర్చుకొనుము. పుణ్యాత్మా, నీకు దూరమైనందున నేను మిగుల పరితపించుచున్నాను. అట్టి నన్ను ఈ లోకముననే వదిలి పరలోకమునకు ఏల వెళ్ళితివి. నిత్యము మంగళకరములైన సుగంధాది ద్రవ్యములతో అలంకృతమగుచుండెడి నీ శరీరము ఇంతవరకు నాకును కౌగిలి సుఖములను కూర్చుచూ వచ్చినది. అట్టి శరీరమును నేడు డేగలు మొదలగు క్రూర పక్షులు నిశ్చయముగా లాగికొనిపోవును సుమా. ప్రభూ, వనవాసానంతరము భూరి దక్షిణలతో అగ్నిష్ఠోమాది యజ్ఞములను ఆచరించిన పిమ్మట యజ్ఞాగ్నితో నీవు సంస్కారములను పొందవలసి ఉన్నది. అట్టి సంస్కారములు లేకుండా నీవు ఇట్లు స్వర్గమునకేగుట ఎట్లు? స్వామీ, నీవు నేను సౌమిత్రి కలిసి వనవాసమునకు వచ్చితిమి. ఇప్పుడు లక్ష్మణుడు ఒక్కడే తిరిగి వెళ్ళినచో శోకాకులయ్యున్న కౌసల్యాదేవి అతనిని పరిపరి విధముల ప్రశ్నించును. అట్లు ప్రశ్నించిన ఆ దేవితో, నీ మిత్రుడైన సుగ్రీవుని యొక్క సైన్యములు అట్లే నిద్రించుచున్న నీవును నిశాచరుల చేతిలో మరణించిన వార్తను తప్పక తెలుపును. రాఘవా, నిద్రలోనున్నప్పుడు నీవు హతుడవైన విషయమును రాక్షసుల చెరలో నేను మగ్గుచున్న సంగతిని విని ఆమె గుండె పగిలి కన్నుమూయును. ఒక మహారాజకుమారుడవు, ఖరదూషణాదులను వధించిన మహాపరాక్రమశాలివి అయిన నీవు నిద్రలోనున్న కారణమున దురదృష్టవంతురాలనైన నా నిమిత్తమై క్షుద్రుడైన ప్రహస్తుని చేతిలో మడియుట విచారకరము. ఇది సముద్రలంఘనము వంటి మహాకార్యమునర్చినవాడు ఒక గోష్పాదమంతటి జలాశయములో మునిగి అసూలు వీడినట్లున్నది. నీ వంటి మహామహునకు ఇట్టి దుస్థితి దాపురించుట ఏమాత్రమూ తగినది కాదు. దశరథ మహారాజు యొక్క కుమారుడైన శ్రీరాముడు నన్ను చేపట్టెను. అట్టి మహాత్ముని భార్యనయ్యును నా అజ్ఞానము వలననే కదా ఆయనకు ఈ దురవస్థ ప్రాప్తించినది. నిజముగా నేను ఆ ప్రభువునకు భార్యారూపమున ఉన్న మృత్యువును, వంశమునకే అప్రతిష్టను తెచ్చిన దానను. పెక్కుమంది అతిథులకు దాన ధర్మములను నర్చిన శ్రీరాముని అంతటి వానికి భార్యనయ్యును ఇప్పుడు ఇక్కడ ఎంతయో శోకమగ్ననయ్యుంటిని. వాస్తవముగా నేను పూర్వజన్మలో ఉత్తమమైన దానధర్మములకు అడ్డుపడితినో ఏమో, దాని ఫలితమే ఈ దుస్థితి కావచ్చును. రావణా, దయచేసి వెంటనే నన్ను నా రామునిపై పడవేయుము. పత్నితో పతిని కలుపుము. భార్యను భర్తతో చేర్చుట అనున్నది ఒక పవిత్ర కార్యము కదా. రాక్షసరాజా, నా పతి శిరస్సుతో నా శిరస్సును, ఆయన కాయముతో నా కాయమును చేర్చుము. నేను మహాత్ముడైన నా భర్త మార్గమును అనుసరించెదను. భర్తకు శాశ్వతముగా దూరమై ఒక క్షణ కాలమైనను జీవించుటకు నేను ఇచ్చగింపను. మా తండ్రిగారి ఇంటిలో వేదవేత్తలైన బ్రాహ్మణోత్తములు చెప్పగా ఈ మాటలను వింటిని. భర్తను ప్రాణతుల్యునిగా చూచుకొనడి స్త్రీలకు లోకములన్నీయును సుఖావహములు. సహనము, ఇంద్రియ నిగ్రహము, త్యాగము, సత్యము, ధర్మము, కృతజ్ఞత, భూతదయ అను సుగుణములకు రామచంద్ర ప్రభువు ఆటపట్టు. ఆ స్వామి లేనప్పుడు ఇక నాకు దిక్కెవ్వరు. ఈ విధముగా ఆ సీతాదేవి అక్కడ ఉన్న తన భర్త యొక్క శిరమును, ధనస్సును పదే పదే చూచి దుఃఖమున మునింగి ఎంతయో విలపించెను. సీతాదేవి ఇట్లు విలపించుచుండగా అచటనున్న రావణుని యొక్క అంగరక్షకుడైన ఒక రాక్షసుడు కృతాంజలి అయి తన ప్రభువు సమీపమునకు వచ్చి నిలబడెను. పిమ్మట అతడు మహారాజునకు జేము జేము అని పలుకుచూ ఆయనకు నమస్కరించి రావణుని ప్రసన్నునిగా చేసుకొనెను. అనంతరము సేనాపతి అయిన ప్రహస్తుడు ద్వారముకడ నిలిచియున్న సంగతిని తెలిపెను. ప్రభూ, ప్రహస్తుడు మంత్రులందరితో గూడి మీ దర్శనమునకై అచట వేచియున్నాడు. ఆ వార్తను తెలుపుటకై ఆయన నన్ను ఇచ్చటికి పంపినాడు. మహారాజా, వాస్తవముగా అత్యవసరమైన ఒక రాజకార్యము వచ్చిపడినట్లున్నది. కావున మిమ్ము దర్శించుటకై వారికి అనుమతిని దయచేయుడు. అంతట దశగ్రీవుడు అంగరక్షకుని మాటలను విని ఆ అశోకవనమును వీడి మంత్రులను కలియుటకై వెళ్ళెను. తరువాత రావణుడు సభాభవనమున ప్రవేశించెను. పిదప మంత్రుల వలన శ్రీరాముని పరాక్రమమును గూర్చి తెలిసికొనెను.
వారితో చర్చించి తన అనంతర కర్తవ్యములను నిర్ణయించి దానికి తగిన ఏర్పాట్లను కావించెను. రావణుడు అశోకవనము నుండి వెళ్లిన పిమ్మట కృత్రిమమైన ఆ శిరస్సు, శ్రేష్టమైన ఆ ధనస్సు అచటి నుండి అదృశ్యములాయెను. రాక్షసరాజైన దశముఖుడు మిక్కిలి పరాక్రమశాలులైన మంత్రులతో చర్చించి రాముని ఎదుర్కొనుటకై తగిన కర్తవ్యములను నిర్ణయించెను. యముని వలె భీకరుడయ్యున్న ఆ లంకాధిపతి తన సమీపముననే నిలిచియున్న తన హితమునకై పాటుపడు సేనాపతులందరితో తగు విధముగా ఇట్లు నుడివెను. మీరు వెంటనే దండోరా వేయించి మన సైన్యములను అన్నింటినీ ఒకచోట సమీకరింపుడు. ఇందులకు గల కారణములను వారికి తెలుపవలదు. వారు అట్లే అని పలుకుచూ రాజు యొక్క ఆజ్ఞలను తలదాల్చి శీఘ్రముగా తమ మహాసైన్యమును ఒకచోట చేర్చిరి. పిదప యుద్ధకాంక్షి అయిన రావణునకు ఆ విషయమును నివేదించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 32వ సర్గము.